దిస్ ఈస్ సౌర్య. బెంగాల్, తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ కి సంబంధించి? మరి ఈసారి మమతాని ఓడిస్తారా? మమతాకి ఆ పీఠం దక్కే అవకాశం లేదా? అలాగే తమిళనాడులోని ఎవరికి ఆ పీఠం దక్కాలనుకుంటున్నామో అది కాకుండా ఇంకెవరికి చేజిక్కబోతోంది? ఇక విజయ్ పరిస్థితి ఏంటి టీవీకే పార్టీ? సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సార్, ఎగ్జిట్ పోల్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం విజయ్ పార్టిసిపేషన్ గానీ ఇవన్నీ తమిళనాడులో మాత్రం ఎంటైర్ ఒక చేంజ్ వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇక బెంగాల్ విషయం చూసుకుంటే మమతా పరిస్థితి కూడా ఎలా ఉండబోతుంది అనే వ్యతిరేకత అయితే ఉంది. సో మీరేం చెప్తారు, మీ అనాలిసిస్? యాక్చువల్ గా ప్రీ పోల్స్ అన్ని కూడా మమతాకి పట్టం కట్టాయి. మమత గ్యారంటీగా మమత వస్తుందని. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేకాడికి మారిపోయింది. అది అప్పుడే 94% ఓటింగ్ పర్సంటేజ్ రావడమే కొంత ఆశ్చర్యంగా ఉంది. అంటే మామూలుగానే మోడీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని మ్యానిపులేట్ చేసి అబ్జర్వర్ల పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను దించి అక్కడ లోకల్ పార్టీల్ని వేధించి లోకల్ వాళ్ళకి ఓట్లు పడనీయకుండా చేసి మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సో మరి దానికి తగినట్టు ఇప్పుడు మమతానే ఓడిపోయే అవకాశాలు ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ప్రధానంగా మన దగ్గర 4 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. 4 ఎగ్జిట్ పోల్స్లో 2 మమత వస్తుందని చెప్తున్నాయి అనమాట. ముఖ్యంగా 2 ఏదంటే, ఒకటి మ్యాట్రిజ్ వచ్చి 148 నుంచి 160 వరకు బీజేపీ వస్తుందని చెప్తున్నాయి. అట్లాగే చాణక్య స్ట్రాటజీస్ కూడా 150 నుంచి 160 వస్తాయని చెప్తున్నాయి. ఇక పీపుల్స్ మార్క్ అది కూడా 178 నుంచి 208 వరకు వస్తుందని చెప్తున్నాయి. అంటే క్లియర్గా 3 అతిపెద్ద సంస్థలు చెప్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మాలనేది మనకి లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో చూసాం. లోక్సభ ఎన్నికల్లో 450 కూడా చెప్పారు బీజేపీ ఎన్డీఏకి. చివరికి అంటే బీజేపీనే సొంతంగా 325 అలాగా వస్తాయని చెప్పారు. చివరికి ఏమైంది, బీజేపీకి సొంత మెజార్టీ కూడా రాకుండా చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని మనం గ్యారంటీ చెప్పలేం, కానీ ఇక్కడ కొంత టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ మమత గెలిచినా కూడా చాలా టఫ్ ఉంటుంది అనేది ఈ ట్రెండ్ మనకు అర్థమవుతుంది. ఇంకొన్ని మాత్రం మమతనే గెలుస్తుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో ఉండే ఎస్ఏఎస్, హైదరాబాద్ బేస్డ్గా ఉన్న ఎస్ఏఎస్ కానీ, తర్వాత పీపుల్స్ పల్స్ కానీ ఇలాంటివి వస్తాయని చెప్తున్నారు. కాకపోతే కొన్ని సంస్థలేమో బీజేపీ క్లియర్ మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. అక్కడ మొత్తం 294 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. 148 మ్యాజిక్ మార్క్ అనమాట. 148 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో మరి చూడాలి అక్కడ. ఇక తమిళనాడు విచిత్రం ఏంటంటే, అంటే విచిత్రం అంటే ఒకే ఒక సంస్థ మాత్రమే విజయ్ సీఎం అవుతాడని చెప్తుంది. యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ విజయ్ పార్టీ టీవీకి, తమిళగా వెట్రి కలగం, దానికి 98 నుంచి 160 వస్తాయని. 234 ఉంటాయి సీట్లు అక్కడ. 118 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 118. సో 118, 120 వరకు వస్తాయి విజయ్ అని ఒక సంస్థ చెప్తుంది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుడు కూడా మనకి లాస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కేఆర్ సర్వే మాత్రమే చెప్పింది. మిగతా వాళ్ళందరూ జగన్ పార్టీనే వస్తుంది, వైసీపీ వస్తుందని అనుకున్నారు. ఒకవేళ గెలిచినా కూడా కూటమి ఏదో నామినల్ గా మెజార్టీతో గెలుస్తున్నారు. కానీ అంత తీవ్ర స్థాయిలో అంటే 152 నుంచి 11కు పడిపోతాయని ఎవరు కూడా గెస్ చేయలేకపోయారు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో మాత్రం నా దగ్గర మొత్తం 7 సర్వేలు ఉంటాయి. 6 సర్వేలు క్లియర్గా డిఎంకే వస్తుందని చెప్తున్నారు. ఎవరు కూడా ఏఐడిఎంకే వస్తుందని మాత్రం ఒక సర్వే కూడా చెప్పలేదు. ఒక ఎస్ఏఎస్ సర్వే మాత్రం ఏఐడిఎంకే కూడా 90 వరకు వస్తాయని చెప్తుంది. మిగతా సర్వేలు అన్నీ కూడా డిఎంకే అని క్లియర్గా చెప్తుంది. ఒకే ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే విజయ్ సీఎం అవుతాడు, 38% విజయ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు
ఓకే. అనేది చెప్తున్నారు. యాక్చువల్గా అయితే చెప్పండి. డిప్యూటీ సీఎం వరకు మాత్రమే ఆగింది మొన్నటి వరకు. అదే అంటే సో డిప్యూటీ ఇప్పుడు సీఎం రావాలంటే కూడా మళ్ళీ ఏంటి లెక్కలు, ఎవరికి మెజార్టీ రాకూడదు. ఇప్పుడు డిఎంకే క్లియర్ మెజార్టీ వస్తే ఇతను ఎందుకు డిప్యూటీ సీఎం పెడతారు? కాబట్టి ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు విజయ్కి 5-6% కంటే ఎక్కువ ఓట్లు రావు, 5-6 సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రీపోల్లో మాత్రం విజయ్కి మినిమం 18 నుంచి 24 వరకు వస్తాయనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఒక్క ఎస్ఏఎస్ సర్వే మాత్రమే 4 నుంచి 8 వస్తాయని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఒక సర్వే అయితే పీపుల్స్ ఇన్సైట్ అనే సర్వే 40 సీట్ల వరకు కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. సో అంటే ఓవరాల్గా విజయ్కి ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఎలక్షన్లు అయినాక ట్రెండ్ చూస్తే ఖచ్చితంగా విజయ్కి ఒక 15% అట్లా ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది. ఒక 15 to 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్తో మనం పోల్చొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్ టర్మ్ 6% ఓట్లు వచ్చాయి. తన తర్వాత ఇప్పుడు కూటమిలో భాగంగా 21 సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అనొచ్చు. ఫస్ట్ టైం పెద్దగా అంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉండి ఆ స్థాయి వస్తే ఇక్కడ ఈయన ఫస్ట్ టైం వచ్చాడు. వచ్చిన వెంటనే పైగా అక్కడ ఏంటంటే త్రిముఖ పోటీ ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో విజయ్కి ఖచ్చితంగా మంచి బిగినింగ్ గా మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఏమంటున్నారంటే అసలు త్రిషాని జయలలితతో పోలుస్తున్నారు. అంటే విజయ్ సీఎం అయితే ఈమె డిప్యూటీ సీఎం అవుతుందా, ఎంజీఆర్ జయలలిత లాగా విజయ్ అండ్ త్రిష ఉంటారా రాజకీయాల్లో, సో మరొక లేడీ అక్కడ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఒక వదంతులు అయితే వస్తున్నాయి. ఏదేమైనా తమిళనాడు పాలిటిక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ అలియన్స్, ఎన్డీఏ అలియన్స్ ఏదైతే ఉందో అది అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. కానీ గతం కంటే బీజేపీకి కూడా కొద్దిగా మెరుగు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చి మనకి యూడిఎఫ్, సో పినరయి విజయన్ సీఎంగా ఉన్నది. ఈసారి పినరయి విజయన్కి అయితే ఖచ్చితంగా షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, దీంట్లో ఎల్డిఎఫ్ ఇప్పుడు అధికారంలో ఉన్నది, రాబోయేది ఇప్పుడు యూడిఎఫ్లో 11 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, తర్వాత ముస్లిం లీగు, కేరళ కాంగ్రెస్, తర్వాత ఆర్ఎస్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఇలాంటివి 11 మంది కలిస్తే అక్కడ యూడిఎఫ్ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండేదేమో ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇందులో సిపిఐ, సిపిఎం, తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ ఇలాంటి పార్టీలు ఒక 10 ఉన్నాయన్నమాట. సో ఒక రకంగా కాంగ్రెస్కి అక్కడ మంచి బోని కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వంలోనే యూడిఎఫ్ ఉంటుంది కాబట్టి కేరళ ఒక రకంగా కాంగ్రెస్ కి పిచ్చింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక పాండిచ్చేరి క్లియర్ గా మనకి పుదుచ్చేరి అంటారు ఇప్పుడు దాన్ని, పుదుచ్చేరి క్లియర్ గా బీజేపీనే, అలాగే అస్సాం కూడా క్లియర్ గా బీజేపీనే. అంటే అస్సాం ఆల్రెడీ బీజేపీ కాబట్టి అస్సాంకి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఎన్డీఏ పుదుచ్చేరి. ఇక పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ నెక్స్ట్, ఈ 3 ప్రధానంగా ఉన్నాయి. ఈ 3లో కూడా ఒకటి మాత్రం క్లియర్గా బీజేపీకి అయితే మంచి స్ట్రెంగ్త్ అని చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్లో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా కూడా స్ట్రాంగ్ అపోజిషన్గా అక్కడ ఉంటుంది. ఎందుకంటే చాలా ఫోకస్ చేసి ఎప్పటి నుంచో వెస్ట్ బెంగాల్ మీద పోరాడుతున్నారు. అట్లాగే సౌత్లో కూడా తమిళనాడు, కేరళలో కూడా గట్టిగా అడుగు పెట్టాలంటున్నారు. ముఖ్యంగా కేరళలో ఈసారి 1-2 బోనే. లాస్ట్ టైం ఒక సురేష్ గోపి వచ్చాడు అక్కడ దీంట్లో ఎంపీ సీట్లలో. మామూలుగా అయితే అసెంబ్లీకి లేరు, ఈసారి అసెంబ్లీకి కూడా కొంత వచ్చే అవకాశం ఉంది. అట్లాగే తమిళనాడులో కూడా కొంత వచ్చే అవకాశం ఉంది. అంటే గతం కంటే బెటర్. అస్సాం అయితే మళ్ళీ వాళ్ళు నిలుపుకుంటున్నారు. ఇక మేజర్గా ఈ 2 వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. అంటే ఒక్క సర్వే ఇక్కడ కేకే సర్వే లాగా అక్కడ కూడా ఇదేమన్నా అవుతుందా అనేది చూడాలి. అవి ఏమన్నా మిరాకిల్ జరిగి విజయ్ సీఎం అవుతాడా, త్రిష డిప్యూటీ సీఎం అవుతుందా అనేది చూడాలి. సార్ ఇక్కడ చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఇన్ కేస్ విజయ్ కనుక అయినట్లయితే ఆ క్యాడర్ క్యాపబిలిటీ ఆల్రెడీ ఫామ్ అయిపోయిందని అనుకోవచ్చా మనం? ఇప్పుడు క్యాడర్ క్యాపబిలిటీ అంటే ఇంకా అంత లేవు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇట్లా సినీ గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం బిగినింగ్ ఏం క్యాడర్ ఉంది, ఇప్పుడు ఏదో అవుతుంది.
అంటే ఫ్యాన్స్ కి పొలిటికల్ క్యాడర్ కి తేడా ఉంటది. ఫ్యాన్స్ అయితే స్ట్రాంగ్ బేస్ విజయ్కి ఉంటది. వాళ్ళని పొలిటికల్ క్యాడర్ గా మార్చాలి. అది ఇప్పటికి కూడా జనసేన చేయట్లేదు. అవును. సో అది అక్కడ విజయ్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తమిళనాడు కొద్దిగా పొలిటికల్ గా అంటే ముందు నుంచే సినిమాకి పాలిటిక్స్ మధ్య ఎప్పుడు స్వాతంత్ర పూర్వం నుంచి కూడా అక్కడ బలమైన సంబంధం ఉంది అవును. మనకంటే కూడా. కాబట్టి అది ఇబ్బంది ఉండదు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.